హలో అందరికీ ఈరోజైతే నేను మా పిల్లల కోసమని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ స్నాక్ అండ్ హెల్దీ కూడా. అంటే బయట పిజ్జాలు అవి కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. బంగాళదుంపతోని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే. ముందుగా అయితే మనం పొటాటోస్ ఉంటాయి కదండి, వాటిని అయితే బాగా ఉడికించి మ్యాష్ చేసేసుకొని వాటిలో ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి, పిల్లలు తింటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి, కొంచెం కారము, పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా, కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ పిల్లలు తినాలనుకుంటే స్కిప్ చేసేయండి, కొత్తిమీర తరుగు ఇలా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే నేను అది వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, అందుకని ఇలా చెప్తున్నాను. చూడండి, ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకొని మనం దాన్ని మధ్యలోకి ఇలా చీజ్ ఉంటుంది కదండి, దీన్ని లోపల చిన్న చిన్న స్లైసెస్, ఇవి బయట కూడా దొరుకుతాయండి చీజ్వి, లేదంటే మనకి ఇంట్లో ఉన్న చీజ్ని సన్నగా కట్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పని ఏం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. తర్వాత అయితే మనము ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా జారులాగా కలుపుకోవాలన్నమాట. బ్రెడ్ గ్రామ్స్ కూడా కావాలండి దీనికోసము. బ్రెడ్ని మిక్సీ చేసుకొని ఇలా బ్రెడ్ గ్రామ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా మైదా పిండి వాటర్లో దాన్ని డిప్ చేసేసి తర్వాత మళ్ళీ ఒకసారి బ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కదా దీంట్లో కూడా పెట్టేసుకోవాలండి. మళ్ళీ డబుల్ కోటింగ్ అనమాట, 2 సార్లు ఇలాగే చేసేసుకోవాలి. ఒక్కో బాల్ని ఇలా 2 టైమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అంటే మనం ఇంకా దీన్ని ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఏం లేదనమాట. చాలా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలాగా అన్ని ఉండల్ని కూడా ఇలా వేసేసుకొని మళ్ళీ బ్రెడ్ గ్రామ్స్ అవి దానిపైన వేసేసుకొని మళ్ళీ ఒకసారి మైదాపిండిలో వేసేసుకొని ఇలా అన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ బ్రెడ్ గ్రామ్స్ కూడా ఈజీగా, అంటే మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకునేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. చాలా సింపుల్. అది కూడా మన ఇంట్లో విరిగిపోయిన బ్రెడ్స్, అంటే పిల్లలు తీస్తుంటే విరిగిపోతాయి కదా, అలా అయిన వాటితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే చాలా డేస్ వరకు ఉంటాయండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, ముందైతే ఇవన్నీ ఇలా డబుల్ కోటింగ్ ఇచ్చేసి అయితే వీటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే తీసుకోండి. దీంట్లో ఒక్కొక్కటి ఇలాగా, అంటే మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోకూడదండి, ఎందుకంటే పైన వేయగానే మాడిపోతుంటాయి. అందుకనేసి అయితే ఆయిల్ని ఇలా తక్కువ హీట్లోనే పెట్టేసుకొని ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక 1 మినిట్ అయితే అసలు కదిలించకండి. 1 మినిట్ అంటే కొద్దిగా కింద వేగినట్టు మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడు ఇంకా గరిటెతోని ఒకసారి తిరిగేసుకోండి అంతే. వేయగానే మాత్రం కదపకండి, ఎందుకంటే మనం బంగాళదుంప కదా అసలు, అంటే పైన మైదాపిండి ఉంటుంది, అదేం బయటికి రాదు అసలు. బట్ ఒకసారి వేయగానే ఎందుకు కలిపేయడం అనేసి ఇంకా కలపకండి. ఇలా ఉంచేసి ఒక 1/2 మినిట్ అలా ఉన్న తర్వాత కాలిని అని మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడైతే మళ్ళీ తిరిగేసుకోండి. ఇలా వేయించుకుంటూ బాగా కాల్చుకోండి. అసలు పిల్లలకి ఎంత నచ్చిందంటే చేయగానే అసలు ఎంత ఫాస్ట్గా తినేసారో, ఎంత ఫాస్ట్గా అసలు ఏ స్నాక్స్ తినలేదండి, అంత బాగా వచ్చాయన్నమాట. అందుకని మీరు తప్పకుండా ట్రై చేస్తారని మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఇంట్లో పిల్లలు స్నాక్స్ అంటే ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే తప్పకుండా చేసి పెట్టండి, కంపల్సరీ నచ్చుతుంది వాళ్ళకైతే. నేను కూడా యూట్యూబ్లో అలా చూసే ట్రై చేశానండి, కానీ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలాగైతే టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అలాగే ఇంకా మనం చాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఒకసారి మళ్ళీ వేసేసుకొని ఇలా తీసేసుకోండి. మనకు 1/2 kg అలా 250 గ్రామ్స్ పొటాటోస్కి మనకి ఒక 10 బాల్స్ వరకు వస్తాయండి. అలాగే స్వీట్ పొటాటో ఇంట్లో ఉంటే కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మైనస్ ఉంటుంది కదండి, పిజ్జాలో పెడతారు, అదిను, లేదంటే పిల్లలకి టమాటో సాస్ ఇష్టం ఉంటే టమాటో సాస్తోనైనా తినేసేయచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు ఆ బాల్ ఉంది కదా, లోపల చీజ్ అది ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా ఉడికిపోయిందండి అసలు. లోపల అయితే మనం ఒక 1/2 మినిట్ 1 మినిట్ అలా కదుపుకుంటూ వేయించుకున్నా కూడా లోపల చాలా బాగా ఉడికిపోయింది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, తీసి చూపిస్తాను. చాలా బాగుంటుంది లోపల అయితే చీజ్తోని, అంటే పిల్లలకి చీజ్ ఇలా మిల్క్ బేస్డ్ అవి నచ్చుతాయి కదా, అందుకనేసి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. లోపల కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మా ఫ్యామిలీ అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఇలా ఓపెన్ చేసేసుకొని మీరు
ఇంకా టొమాటో సాస్ ఉంది కదా, దాంట్లో పెట్టేసుకొని, లేదంటే మీకు మైనస్ ఉంటే మైనస్తో ఊరికే నార్మల్గా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.